వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారితో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, వీళ్ళందరినీ పిలిపించి ఒక్కసారిగా తలంటిందేమో అని అనిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫోటో రీసెంట్గా నిన్నటికి నిన్న హైకమాండ్ ఎవరైతే ఆర్గనైజేషనల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి ఉంటారో కేసీ వేణుగోపాల్ గారు స్పష్టంగా చాలా సీరియస్గా, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సీరియస్గా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ మీద, అట్లాగే కోఆర్డినేషన్ మీద, మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీద చాలా గరం అయినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు చాలా అత్యంత సీరియస్గా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా వాళ్ళు పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ గారితో ఇప్పటికే తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్స్ అన్నింటినీ కూడా అవపోసన బట్టి ఏం జరుగుతోంది తెలంగాణలో అనేది స్పష్టంగా హైకమాండ్ ఒక నజరేసింది. మనం మాట్లాడుకున్నాం, ఆపరేషన్ తెలంగాణ పేరుతో హైకమాండ్ రంగంలో దిగుతుంది అని మనం మాట్లాడుకున్నాం. దానికి అనుగుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీకి వెళ్ళటం, హుటాహుటిన మళ్ళీ కూడా ఇప్పుడు మంత్రులను ఢిల్లీకి పిలిపించటం, ఇదంతా కూడా చకచక జరిగిపోతుంది. అంటే ఇవాళ వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి సెల్ఫ్ ఎజెండాతో కొంతమంది నాయకులు గ్రూపులు కట్టి, కొంతమంది నాయకులు దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్నారు, ఏంటో కూడా మాకు తెలుసు అని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అంటే వాస్తవానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, మంత్రులకి మధ్య సమన్వయం లేదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి కూడా సమన్వయం లేదు. అంటే మంత్రుల మధ్య వారు ముదురుతోంది రోజు రోజుకి. ఎమ్మెల్యేలు కూడా డిసిప్లినరీ ఏదైతే కమిటీ ఉందో చర్యలు ఏమి తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ దాటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదంటే కనుక అంతా కూడా గాడి తప్పినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా కంట్రోల్లో లేనటువంటి నేపథ్యం మనం చూస్తాం. అంటే వరుసగా జరిగినటువంటి పరిణామాలు ఒకసారి కొట్టి మనం చూసుకుంటే, మందుల శామ్యుల్ సంబంధించినటువంటి వ్యవహారమైన, గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉదంతమైన, లేదంటే చామల కిరణ్ వర్సెస్ మందుల శామ్యుల్ అయినా, కొండా సురేఖకు సంబంధించినటువంటి, అట్లాగే కడియం శ్రీహరి గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయినా, లేదు అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించి, లేదంటే టీపీసీసీ అధ్యక్షుడు ఆయనకి వర్సెస్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారమైన, అంటే ఇక్కడ పార్టీలో ఎవరికి వాళ్ళకి గిట్టనటువంటి పరిస్థితులు వచ్చింది. అంతర్గతంగా వారు ముదురుతోంది రోజు రోజుకి. ఎక్కడ కూడా ఒక ట్రాక్ మీద పోతున్నటువంటి సందర్భాలు లేవు. ఇట్లా ఎవరికి వారు యమునా తీరంలాగా వాళ్ళు వ్యవహరించడం, అట్లాగే పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి మంత్రులకు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఎక్కడ కూడా ఒక కోఆర్డినేషన్, ఒక సింక్ లేకపోవడం, ఖచ్చితంగా ఇవాళ చేదాటిపోయే పరిణామాలు, కొంత చేజారిపోతుందేమో అని ఒక రకమైనటువంటి భయం ఇవాళ హైకమాండ్ వ్యక్తం చేసి హుటాహుటిన 2 రోజుల పాటు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారిని పిలిపియటం, ఇవాళ సుదీర్ఘమైనటువంటి దానికి సంబంధించినటువంటి కసరత్తు చేయటం, ఆర్గనైజేషనల్గా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి తెలంగాణలో అనే విషయం మీద సుస్పష్టంగా సుదీర్ఘమైనటువంటి మీటింగ్ నిన్న జరిగింది. సో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సుకోవాల్సినటువంటి బాధ్యత మాదే అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఢిల్లీలో హైకమాండ్ పెద్దలు కుండ బద్దలు కొట్టినట్టుగా మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయో చూసారా, అదంతా కూడా మొత్తం ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేందుకు వెళ్తే హైకమాండ్ పెద్దలు తిరస్కరించారట. నేను ఆల్రెడీ మా దగ్గర మొత్తం సమాచారం ఉంది, ఇక నీ రిపోర్ట్ ఏం మాకు అవసరం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారిది తిప్పి పక్కన పెట్టిరంట. సో ఇంకొక విషయం ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్ మా దగ్గర ఇప్పటికే ఉంది, పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని మల్లికార్జున ఖర్గే గారికి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇదంతా మీటింగ్ అయిపోయిన తర్వాత, సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరిగిన తర్వాత, రేపు మళ్ళీ టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరపాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారట. అంటే ఇప్పటిదాకా జరిగింది ఒక తంతు, ఇప్పుడు నెక్స్ట్ కోఆర్డినేషన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా కోఆర్డినేషన్ చేయాలి అని ఆ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేసారు. ఆ కోఆర్డినేషన్ కమిటీతో కూడా మళ్ళీ కూడా మీటింగ్ జరపాలి. అప్పటిదాకా మీరు హైదరాబాద్లోనే, ఢిల్లీలోనే ఉండండి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు హైకమాండ్ ఇచ్చిందట. మరి స్పష్టంగా ఢిల్లీలోనే ఉండాలని హైకమాండ్కి రేవంత్ రెడ్డి గారికి ఆదేశం చేయటం, ఢిల్లీ రావాలని ఇంకొక 6 మంత్రులను కూడా
పిలిపించే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత మేర చేదాటిపోయిందో అర్థం చేసుకోండి. అంటే ఎవరికి వాళ్ళు యమునా తీరేలాగా మంత్రుల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విభేదాలు, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవటం, అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని హైకమాండ్ మాట్లాడటం, ఇవాళ ఉన్నటువంటి 6 మంత్రుల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అట్లాగే కొండా సురేఖ గారిని ఇట్లా సెలెక్టివ్గా కొంతమంది ఏదైతే వివాదాస్పదంగా కొంతకాలంగా వివాదాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ యొక్క 6 మంత్రులు కూడా తెలంగాణకు పిలిపించుకోవటం, అట్లాగే పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా ఇవాళ హైకమాండ్ అడ్రస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత డామినేషన్ పెరిగిపోయింది, వాళ్ళ ఆధిపత్యంలో అసలైనటువంటి కాంగ్రెస్ ఇవాళ పూర్తిగా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ ఆధిపత్యమే నడుస్తోంది, వాళ్ళ హవానే నడుస్తోంది, మమ్మల్ని కనీసం బేఖాతరు చేస్తున్నారు, అసలైనటువంటి కాంగ్రెస్కి గుర్తింపు లేదు అనే ఒక అసంతృప్తిని కూడా ఇవాళ మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్లో అధిష్టానం గుర్తించడం, అట్లాగే ఇవాళ పార్టీ ఒకవైపు నడుస్తోందని ప్రభుత్వం ఇంకోవైపు పోతుందని అసలు ఇద్దరికి కూడా సింక్ లేదనే విషయాన్ని కూడా హైకమాండ్ గమనించడం, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ఎజెండా అంటే ఒక పవర్ సెంటర్ లాగా మారిపోవటం. ఒకటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక పవర్ సెంటర్ వలస కాంగ్రెస్, మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించినటువంటి ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వర్గం, బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి ఒక వర్గం, ఇట్లా వర్గాలుగా కూడా విడిపోయి పార్టీని కొంత ఇబ్బందికి గురి చేసే పరిస్థితి తీసుకొస్తారు తెలంగాణలో అనేది చాలా హైకమాండ్ సీరియస్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క సమన్వయం సంబంధించినటువంటి బాధ్యతను కూడా ఢిల్లీ నుంచి మేమే చూసుకుంటాం, మీరు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మీరు ఇన్వాల్వ్ కావద్దండి అని కూడా మల్లికార్జున ఖర్గే గారు కూడా కొంత కుండ బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆపరేషన్ తెలంగాణ కొంత హైకమాండ్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ తెలంగాణను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ముఖ్య నాయకులు ఇవాళ దళిత ఎమ్మెల్యేలని కొంత ఎగదోసి దళిత ఎమ్మెల్యేల మీద కొంత ఫోకస్ షిఫ్ట్ అయ్యేలాగా చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా హైకమాండ్ ఇవాళ గమనించింది. కాబట్టి ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మంత్రి పదవి ఇష్యూ అయినా, లేదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా మందికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయమైనా, నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవుల విషయమైనా, మంత్రులకు సంబంధించినటువంటి విభేదాల విషయమైనా, అంతర్గత తగాదాల విషయమైనా, లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు అన్ని అంశాలని కొంత హైకమాండ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం, వీళ్ళకు పూర్తిగా మీరు వదిలేయండి మేము చూసుకుంటామని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో హైకమాండే ఇవాళ డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్నల్ అఫైర్స్ మీద కొంత సీరియస్గానే పోయేటట్టుగా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు ఉంటాయా, లేకుంటే వాటన్నిటికీ చెక్ పెడతారా, ఏ విధంగా చెక్ పెడతారు? ఎందుకంటే ఒక వివాదం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించి ఆయనకు తెలియకుండానే ముఖ్యమంత్రి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు, ఇది ఆ వడ్లకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో. ఇట్లా చెప్పుకుంటా పోతే కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖలో ఆమెకు తెలియకుండానే అక్కడ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ నియామకం అయిపోతుంది, జీవో కూడా వచ్చేస్తుంది. ఇట్లా వరుసపెట్టి మనం గతం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, గ్రౌండ్ రియాలిటీ, మరీ ముఖ్యంగా హైకమాండ్ ఇవాళ పార్టీని కాపాడుకోవాలనుకుంటున్నటువంటి తీసుకున్న బాధ్యత ఎందుకు అంటే గ్రౌండ్ రియాలిటీ, ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, విపరీతమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ చూరగొంటుంది. అధికారంలో రాక ముందు ఎంత ఫేవర్గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా తిరుగుబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్, అంటే ప్రజలను ఎంత మేర వేధించుకుంటే హైకోర్టు అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మరోవైపు 63 కంటెంప్ట్ పిటిషన్లు, ఇవాళ ప్రభుత్వానికి ఒక వెన్నులో వణుకు పుట్టింది. 63 కంటెంప్ట్ పిటిషన్లు ఓన్లీ ఏవి రంగనాథ్ గారి మీదే ఉన్నాయి అంటే ఇక మొత్తం ఎన్ని కంటెంప్ట్ పిటిషన్లు ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని కంటెంప్ట్లు ఉన్నాయని మొత్తం లెక్క తీయమని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సీఎంఓ. సో ఇట్లా హైకోర్టులో విపరీతమైనటువంటి అంటే ఏ కోర్టులను బేఖాతరే, ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను బేఖాతరు చేయటం, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవటం, ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు ఎదురవుతున్నారు ప్రజల్లో. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కూడా ఫెయిలే కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అందుకే మీరు చూడండి సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అని ఎప్పుడు హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇదేది కొత్తగా నేను చెప్తున్న మాట కదా, వాళ్ళు మీరు ట్విట్టర్ ఓపెన్ చేయండి అదే హ్యాష్ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే 6 గ్యారెంటీల విషయంలో ఫెయిలు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల విషయంలో ఫెయిలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకా ఏదైతే సన్నబియ్యం సంబంధించినటువంటి వ్యవహారంలో రీసెంట్గా కేటీఆర్ గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అనుకుంటా సన్నబియ్యం సంబంధించినటువంటి ప్యాకెట్ ర్యాపిడో చేస్తే మీరు ముందు రైతులకు యూరియా ఇవ్వండి అని ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు, నెటిజన్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇట్లే వదిలేస్తే లాభం లేదు అని హైకమాండ్ గ్రహించింది. అందుకని ఇవాళ ఎట్టకేలకు మీనాక్షి నటరాజన్ గారు రంగంలో దింపటం, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లను బేరీ చేసుకోవటం, ఏ లీడర్ మీద ఎటువంటి ఒపీనియన్ ఉందని చూసుకోవటం, ఇవన్నీ చూసి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారి మీద గరం అయినట్టుగా
ఒకసారిగా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ తర్వాత ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి స్టెప్స్ హైకమాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆపరేషన్ తెలంగాణ ఏ విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు తీసుకెళ్తుందో మీరు కూడా మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.